రెండో అధ్యాయం మూడో అధ్యాయం, ఈ రెండు అధ్యాయాలు 7 సంఘాలు ఏం జరగబోతుందో, ఆ సంఘాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి అని దేవుడు వివరంగా రాశాడు. కనుక దాంట్లో ఒక్కొక్క పాఠాన్ని మనం నేర్చుకుంటూ వద్దాం. నేర్చుకునేవాళ్ళు నేర్చుకోండి, కానీ నేర్చుకునే కంటే మార్చుకుంటే మరీ మంచిది. జీవితం మార్చుకుంటే మంచిది. ఈనాడు కాలాల్లో నేర్చుకుంటున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ జీవితం మార్చుకోకపోతే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితిగా ఉంటుంది. కనుక ఈనాడు కాలాల్లో దేవుని వాక్యం చాలా విలువైంది. నేర్చుకుంటమే కాదు, మార్చుకోవడం చాలా మంచిది అని మీకు తెలియజేస్తున్నాను. సరే, మంచిది. ఎఫెసీ యొక్క సంఘం గుణ లక్షణాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను సహింపలేదనియు అపోస్తులే కాకే అపోస్తులని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధకులని నువ్వు కనుక్కుంటువని నేను ఎరుగుదును. ఇక్కడ ఎఫెసీ సంఘం, ఒక్కొక్క సంఘం గురించి 7 సంఘాలు ఉన్నాయి కదా. 7 సంఘాల్లో ఒక్కొక్క సంఘాన్ని గురించి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ విషయం అంటే పద్మాస్ దీవిలో ఉన్న యాహోను గారితో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ యొక్క సంఘం పరిస్థితి, లౌదోకియ సంఘం పరిస్థితి, పెర్గమ సంఘం పరిస్థితి, స్మర్నా సంఘం పరిస్థితి, ఈ 7 సంఘాల గురించి 7 సంఘాలు ఎలాగున్నాయి, ఏ పరిస్థితిలో ఉన్నాయి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ మనం ఎఫెసీ సంఘంలో చాలా పాఠాలు ఉన్నాయి. మనం ఒక్కొక్క పాఠాన్ని మనం నేర్చుకుంటూ వద్దాం. నేను అనుకున్నాను ఎఫెసీ సంఘం ఒక పూట చెప్తే అయిపోద్ది అనుకున్నాను. నేను ఒక పూట అంటే 1 గంట చెప్తే అయిపోద్ది అనుకున్నాను నేను. కానీ ఎఫెసీ ఒక సంఘం గురించే అసలు చాలా ప్రసంగాలు ఉన్నాయంటే నాకే శృతి తిరిగిపోతా ఉంది. నాకే మైండ్ అందట్లా, అంత భావాలు ఇక ఒక్కొక్క సంఘాన్ని గురించి ఎంతగా రాశాడా అనిపిస్తుంది అన్నమాట. కనుక ఈరోజు ఎఫెసీ సంఘం గురించి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీ క్రియలు నేను ఎరుగుదును. నీకేమంటాడు? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ దేవుడు హృదయ రహస్యములు ఎరుగున దేవుడు. మనమైతే పై రూపాలే చూస్తాం, పై రూపాలు చూస్తాం. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అందుకనే సమూయేలు అభిషేకించడానికి, దావీదును అభిషేకించడానికి యెషయా కుమారులు ఒకడు అభిషేకించమంటే ఆ పై రూపాలు చూశాడు సమూయేలు. వీళ్ళు ఎవరిని అభిషేకించాలి అర్థం కావట్లేదు. అందరూ బాగానే ఉన్నారుగా, అందరూ ఎర్రగానే ఉన్నారు, అందరూ ఎత్తుగా ఉన్నారు, బలంగా ఉన్నారు. వీళ్ళు ఎవరిని అభిషేకించాలో అర్థం కావట్లేదు నాకు అని, ఎవరిని అభిషేకించనా, ఈయన అభిషేకించనా అంటే దేవుడు అంటున్నాడు, సమూయేలు నువ్వు పై రూపాలు చూస్తావు కానీ అంతరంగం గురించి నీకు బాగా తెలియదు. అంతరంగముని ఎరుగున్నవాడు నేను. వాళ్ళు 7 పనికిరారు అనేపాటి ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే ఉన్నాడు, గొర్రెలు మేపుతున్నాడు. అయితే అతను పిలవండి అని చెప్పి అతను అభిషేకించడం ప్రారంభించాడు. దేవుడు, మనము పై రూపాలు చూస్తాం, పై వేషాలు చూస్తాం, ఎలాగున్నారని చూస్తుంటాం, వాళ్ళ మాటలు చూస్తుంటాం, వాళ్ళ అంతరంగంలో ఏముందో మనకేమీ అర్థం కాదు. కనుక దేవుడు అంతరంగములు ఎరుగున దేవుడు. కనుక నీ అంతరంగము నా అంతరంగం ఆయన తెలుసు. మన అంతరంగము సరిగా ఉంటే మనం దేవుడు ఆశీర్వాదం దీవులతో నింపేస్తాడు, ఆయన రాజ్యంలో చేరుస్తాడు. మన అంతరంగము సరైనది కాకపోతే మనం ఈ లోకములో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, నిత్య రాజ్యాన్ని కూడా పోగొట్టుకుంటాం. దానికి చెప్పడం మా వంతే కానీ మేము దగ్గరుండి నడిపించేది మాత్రం కాదు. ఒకటి గమనించండి. రెండోది ఏంటంటే, ఎవరైనా సరే తల్లిదండ్రులు భక్తి కలిగిన వారైనప్పుడు ప్రార్థన వరం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా పిల్లల జీవితాలు ఎలాగుండే చూసుకుంటా రావాలి ఎవరికి వాళ్ళుగా. ఎందుకనంటే ఈ అంత్యకాలాల్లో రాకడ దినాల్లో ఉన్నాం కనుక సాతాను ప్రతి ఇంటికి యవనస్తుల మీద, యవనరాల మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున సేవకులుగా మేము బోధించి బాగుండండి, జాగ్రత్త పడండి, మీ అపరాధాలు వదిలిపెట్టండి, నిత్యరాజ్యాన్ని కలుసుకోండి అని చెబుతామే తప్ప మీ ఎలహాల కాలేజీలకు వస్తామా, మీ ఎలహాల పుస్తకాలు తీసుకొని వస్తామా, మీకు వెళ్తున్న ఎక్కడ పడితే అక్కడ నడుస్తూ ఉంటుంటే లాడ్జింగ్లో రాదు అక్కడక్కడ నడుస్తున్న ఎలహాలు వెళ్తామా? మేము ఎక్కడ దాకంటే మేము ఇక్కడి వరకే పరిమితం, ఎవరికైనా పరిమితం.
చెబుతున్నాం. వింటే మంచిది, వినకపోతే మనం చేసేది ఏమీ లేదు. అది మీ ఇష్టం, మీ భావం. కనుక ఇక్కడ మనం ఏం గమనించాలంటే, దేవుడు అంటున్నాడు ఎఫెసీ సంఘము గురించి ఇప్పుడు ఒక మంచి మాట చెబుతున్నాడు. ఎఫెసీ యొక్క సంఘము గుణ లక్షణాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎఫెసీ యొక్క సంఘములో ఉన్న గుణ లక్షణాలు ఎలాంటి అని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా నేర్చుకున్నాం. మొదటగా ఉన్నాడంటే, నీ క్రియలు ఎరుగుదును, నువ్వు క్రియలు కలిగిన సంఘము అంటున్నాడు. ఏ క్రియలు అంటే మంచి క్రియలు కలిగిన సంఘం, మంచి ఉద్దేశం కలిగిన సంఘం. నా బాధ కూడా అదే. దేవుడి యొక్క రాకడలో ఈ జీవము గల క్రీస్తు సంఘాన్ని మంచి క్రియలు చేసే సంఘముగా చేయాలని ఆశతో ఉన్నా నేను. కానీ నా ఆశలు ఒక్కొక్కసారి నెరవేర్తలేదు, నా మాటలు నెరవేర్తలేదు, నా ప్రార్థన ఎందుకనో ఒక్కొక్కసారి పనిచేయట్లేదు. ఎందుకనంటే నేను కుటుంబంగా కాపాడుకోగలుగుతున్నాను, కానీ బయట వాళ్ళని కాపాడతాం అది నా వల్ల జరగట్లేదు. ఇక్కడ మనం గమనించాలి. పిల్లలను కాపాడగలుగుతున్నాను, భక్తిలో పెంచగలుగుతున్నాను, ప్రార్థనలో పెంచగలుగుతున్నాను, కానీ మిమ్మల్ని కూడా అలా పెంచాలని ఆశతో ఉన్నాను. బాగా గమనించండి. దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? నువ్వు పాడావా, నువ్వు పాటలు పాడావా, మంచిదే. వాక్యం చెప్పావా, మంచిదే. సాక్ష్యం చెప్పావా, మంచిదే. కార్యాలు జరిగినాయా, మంచిదే. మందిరానికి వచ్చావా, మంచిదే. ప్రార్థన చేస్తున్నావా, మంచిదే. కానీ దేవుడు మాత్రం నీ క్రియ మాత్రం చూస్తున్నాడు. అది గమనించాలి. దేవునికి ఇష్టానుసారంగా ఉందా నీ క్రియ, దేవునికి విరుద్ధంగా ఉందా నీ క్రియ అన్నది నీకు నీవుగా ప్రశ్నేసుకోవాలి తప్ప ఎవరిని ప్రశ్నేసిన సుఖము లేదు. అందుకే నేను ద్వితీయోపదేశకాండంలో అంటాడు మాట, మరణమును జీవమును ఇంకోటి ఏంటంట, శాపమును దీవెనలు. శాపము దీవెనలు, మరణమును జీవమును, ఈ 4 మీ దగ్గర పెట్టాను. ఏది కావాలో మీరే కోరుకోండి. కోరుకోవాల్సిన దేవుడు ఏమన్నాడంటే, నేను 4 వాటాలు వేశాను, ఏ వాటా ఎత్తుకుంటారో అదే ఎత్తుకోండి. మరణం కావాలా, ఆ మరణం అనే వాటా ఎత్తుకోండి. జీవం కావాలా, ఆ జీవం అనే వాటా ఎత్తుకోండి, మీ ఇష్టం. కానీ దేవుడు కూడా ఏమంటాడు తెలుసా? నేను మీకు ఆజ్ఞాపించాను, మీరు ఏది కావాలో అది ఎత్తుకోండి, మీరు ఎలా నడవాలో అలా నడుచుకోండి, నేను చేసేది ఏమి లేదు అని దేవుడే చెబుతున్నాడు. పాస్టర్ ఎంత చెప్పండి, చెప్పటమే మన ధర్మం, చేయటం మీ ధర్మం. ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడుకుంటాం మంచిది. ఇక్కడ మనం గమనించాల్సింది, ఇక్కడ నీ క్రియ నేను ఎరుగుదును అనే మాట మనం చూస్తాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మొదటగా, సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం గలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అటు విశ్వాసమని రక్షింపగలదా? క్రియలు లేని విశ్వాసం అది వ్యర్థం, అది మృతం. ఒకవేళ నీ జీవితంలో విశ్వాసం ఉంది, దేవుడంటే ప్రేమ, భక్తి ఉంది, ప్రార్థన చేస్తాను అని ఒకవేళ నీ ఉంటే, నువ్వు భక్తి చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, మందిరానికి వస్తున్నా, నీ క్రియ సరైనది కాకపోతే అది మృతమైపోదు. నీ క్రియ, నీ ఆలోచనలు సరైనవి కాకపోతే, నీ తలంపులు, నీ ఊహలు సరైనవి కాకపోతే అది అర్థమైపోద్ది. మన ఊహలు మంచి అయితే అందరూ అక్కచెల్లులా కనిపిస్తారు, మన ఊహలు చెడ్డ అయితే అందరూ చండాలంగానే కనిపిస్తారు. మన కళ్ళుకి మనకి కాముర్లు పట్టుకుంటే అందరూ పచ్చగా కనిపిస్తారు. మొదటగా మన ఊహ, మన ఉద్దేశం మంచిదైనప్పుడు మన ఊహను బట్టి మన యొక్క ఉద్దేశం మంచిదే అయి ఉండాలి. ఇక్కడ యాకోబు ఏమన్నాడంటే, సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనానో తనకు విశ్వాసం గలదని చెప్పిన ఎడల అది ఎవడు నమ్ముతాడు చెప్పండి? విశ్వాసం ఉంది, క్రియలు లేకపోతే విశ్వాసం అని చెప్తే సుఖమేముంది? క్రియలు కలిగిన సంఘం. కానీ ఎఫెసీ సంఘం అంట ఏం కలిగిన సంఘం చెప్పండి? క్రియలు కలిగిన సంఘం. ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యం? ఎవరిస్తున్నారు? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. యెహోవాను ఎఫెసీ సంఘము క్రియలు కలిగిన సంఘము అనే మాటని అంటున్నాడు. అంటే మొత్తం మంచి అని చెప్పలేదు, 2-3 చెడు కూడా దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, క్రియల గురించి మంచి గురించి మాట్లాడుతున్నా. దేవుడు ఒకవేళ ఇటు గురించి చెడ్డగా మాట్లాడాడు అనుకోండి, తప్పని, దాని గురించి కూడా మాట్లాడదాం వేరేసారి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎఫెసీ సంఘము గుణ లక్షణాలు, మొదటగా క్రియలు కలిగిన సంఘం, మంచి క్రియలు కలిగిన సంఘం, చెడు ఉద్దేశాలు లేని సంఘము అనే మాటని మనం చూస్తాం. రెండోది ఏంటంటే, కష్టపడే సంఘం,
ప్రకటన గ్రంథం 2:2 అక్కడే ఉంది. కష్టపడే సంఘం. ఏ విషయంలో కష్టపడేవాళ్ళు? పరిచర్య చేసే విషయంలో కష్టపడేవాళ్ళు, ఆత్మల కొరకు భారం కలిగిన వారు, సువార్త కొరకు ప్రకటించేవాళ్ళు, సువార్తను ప్రకటించేవాళ్ళు. ఎంత కష్టమైనా, ఎన్ని శ్రమలైనా, ఇరుకలైనా, ఇబ్బందులైనా, కుటుంబంలో నెమ్మది లేకపోయినా, సమస్యలు ఎక్కువైపోయినా, కష్టాలు ఎక్కువైపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుణ్ణి వదలకుండా ఉండే సంఘం ఏదైనా ఉంటే అది ఎఫెసీ సంఘమే. దేవునికి స్తోత్రం. మన మానవ జీవితంలో ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే చాలు మందిరాన్ని వదిలిపెట్టేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆదివారాలు మందిరాలు వదిలిపెట్టి పనులకు వెళ్ళేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. వ్యాపారాలకు వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది దేవునికి ఇష్టం కాని పని చేస్తూ కష్టం వచ్చింది, శ్రమ వచ్చిందంటే ఎట్ట కుదురు చెప్పండి? మరి నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఎక్కడున్నావు? దేవుని మందిరంలో ఉండాల్సిన నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ గమనించాలి. దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతాడు. ఆ లెక్క రోజున ఒకవేళ నువ్వు తేడా వస్తే దేవుడే నిన్ను వదిలేశాడు, దేవుడే నిన్ను సాతానుకు అప్పచెప్పాడు అంటే నిన్ను రక్షించడం ప్రపంచంలో ఎవడి వల్ల కాదు. దేవుడే నిన్ను సాతానుకు అప్పచెప్పాడు అంటే నిన్ను రక్షించడం ఎవడి వల్ల కాదు అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దని మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రకటన గ్రంథం చాలా కష్టంగా ఉంటుంది, జరగబోయే భవిష్యత్తుని కనుక ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా జరిగిపోయినాయి, జరగాల్సిన ఇంక ఉన్నాయి, అవి చెప్దాం. ఇప్పుడు జరిగిపోయిన స్టోరీ ఇది. ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథంలో నీ కష్టము ఎరుగుదును అంటే ఎఫెసీ సంఘం అంట కష్టపడే సంఘం అంట, కష్టపడి పనిచేసే సంఘం అంట, కష్టపడి సంపాదించి సంఘాన్ని కట్టారంట, ఆత్మల వరకు భారం కలిగి ఉన్నారంట, సువార్తను ప్రకటించేవాళ్ళంట, వారు కష్టం తీసుకొచ్చి దేవునికి సమర్పించుకునేవాళ్ళంట. అంత మంచి సంఘం అని అంటే రెండోది కష్టపడే సంఘం అనే మాట మనం చూస్తాం. మూడో విషయంలోకి వస్తే అదే ప్రకటన గ్రంథం 2:2 సహనమును ఓర్పు కలిగిన సంఘము. సహనము, సహించడం. మానవ జీవితంలో ఎంతవరకు సహిస్తాము? మనం ఓపుకున్న వరకు సహిస్తాం. కానీ ఎఫెసీ సంఘం అలాంటిది కాదంట. సహనము కలిగిన సంఘం. సహనం మానవ జీవితంలో ఎక్కువ ఎంత సహిస్తామో, సహనంగా ఉంటామో అంతగా మన విజయాన్ని సాధిస్తాం. నిందలు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి, లేనిపోయిన మాటలు వస్తుంటాయి, ఇష్టానుసారంగా మాట్లాడతారు. కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. కానీ ఆ సమయంలో మనం చేయాల్సిన పని ఏం తెలుసా? సహించడం నేర్చుకోవాలి. సహించడం నేర్చుకోవాలి. మన సహనాన్ని దేవుడు గుర్తుపడతాడు, మన సహనాన్ని గుర్తు చేసుకుంటాడు. చూసావా, ఎదుటివాడు తిడుతున్నప్పుడు కూడా, ఎదుటివాడు దూషిస్తున్నప్పుడు కూడా ఈ వ్యక్తి సహిస్తున్నాడు కనుక అని దేవుడు మనల్ని సహించే సంఘం అని పేరు పెడతాడు. మనం గమనించాల్సింది ఏంటంటే, మొదటిది ఏంటంటే క్రియలు కలిగిన సంఘం, రెండు కష్టపడే సంఘం, మూడో విషయంలోకి వస్తే ఆ సహించగలిగిన సంఘం. సహనం చాలా అవసరం. నీ భర్త మందిరానికి వెళ్ళొద్దని నేను బాధ పెట్టవచ్చు, సహించు. దేవుని మందిరానికి రావడానికి ప్రయత్నం చేయాలి. నీవు సహించాలి. అనేకమైన సహనము లేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. నీ పిల్లలు నేను బాధ పెట్టుండొచ్చు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం. అదే కాకుండా నీ పిల్లలు కూడా నీ మాట వినకోకుండా నిన్ను బాధ పెట్టుండొచ్చు. సహించు. సహించగలిగిన సంఘం. ఎంత సహిస్తే అంత దేవుడు దీవిస్తాడు. అందుకే అంటాడు, ఓర్చుకుంటే ఏం చెప్పండి, కోడిగుడ్డు ఏమవుద్దంట, చట్టిడవుద్దంట. కారణం ఏంటంటే ఓర్చుకో, సహనం చాలా అవసరం. ఈ యొక్క మన భారతదేశానికి స్వాతంత్రం రావాలని ఎంతమందో పోరాడారు. మహామహా యోధులు, వాళ్ళ పేర్లు చెప్పను కానీ వాళ్ళు పోరాడి ఈ బ్రిటిష్ వాళ్ళని అంతం చేసేసేయాలి, వీళ్ళు చంపేయాలని కోపంతో వాళ్ళు చేసే దుర్మార్గాల పనులు బట్టి, ఆ బ్రిటిష్ వాళ్ళు చేసే దుర్మార్గాలను బట్టి చాలా కోపం వచ్చేదంట మన వాళ్ళకి. వాళ్ళని చంపడానికి వెళ్ళిపోవాలంట, వీళ్ళే చచ్చిపోవాలంట. లాస్ట్కి అన్నీ చూసిన గాంధీ గారు ఏం చేశాడంటే, వీళ్ళని మనం ఎదురుపడి వీళ్ళని చంపడానికి వెళ్తే మనం చచ్చిపోతాం రా బాబు, మనం సహించితే మంచిది అని యేసు ప్రభు వాక్యాన్ని తీసుకొని ఒక చంప కొడితే ఇంకొక చంప ఇవ్వండి అనే మాటను తీసుకొని గాంధీ గారు ఏం చేశాడంట, గాంధీ గారు అమ్మా నిద్ర వచ్చేస్తుందా, కళ్ళు మూయద్దు, వాక్యమేనండి. ఇక్కడ మనం గమనించాలి, సహనము కలిగిన సంఘం. సహనం అంటే ఇప్పుడు గాంధీ గారు ఏం చేశాడంట, సహనం, శాంతం అంట మొదలెట్టాడు. ఎక్కడ తీసుకున్నాడు ఈ వాక్యాన్ని?
బైబిల్ లేఖనాల్లో తీసుకొని యేసు ప్రభు ఎంత గొప్పవాడు అవటానికి కారణం ఏంటి, యేసు ప్రభు ప్రపంచ దేశాలకు దేవుడు అవడానికి కారణం ఏంటి అని ఒక గ్రంథాన్ని పుస్తకాన్ని బైబిల్ చదివినప్పుడు ఈ ఒక చెంప కొడితే ఇంకొక చెంప కొట్టండి అనే మాటను తీసుకొని సహించడం మొదలెట్టాడంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళానంట, మా దేశాన్ని మాకు ఇవ్వండి, మీరు వెళ్ళిపోయండి, మా దేశం మా స్వాతంత్ర దేశం అని పోరాడితే లాస్ట్కి ఒకడు తట్టుకోలేక గాంధీ గారిని కూడా చంపేశాడు. ఏంటి మాట సహనం అంటాడు. ఎంతకాలం సహనం? మనిషి సహిస్తాడు కానీ ఎంతవరకు సహిస్తాడు, ఎంతవరకు తట్టుకుంటాడు? కనుక తట్టుకోలేక ఇక సహనం అంటానే ఉన్నామని చెప్పి గాంధీ గారిని కూడా ఒకటి చంపేశాడు. ఆడు చాలా మిత్రుడే, చంపేసినోడు కూడా దూరవాడుగా దగ్గరోడే. ఏంటి సహనం అంటామని. సహనం ఒకసారి మనం చంపేస్తుంది, సహనం ఒకసారి మనం బాధ పెడుతుంది. అయినప్పుడు కూడా సహించాలి, తట్టుకోవాలి, సహించాలి, కష్టపడాలి. ఏదైనా దేవుడు విజయాన్ని సాధించాలంటే మన ముందు కాలంలో దేవుడు ఎప్పుడైనా విజయం. ఎప్పుడైతే మనం ఏడుస్తామో అప్పుడే విజయం సాధిస్తాం. ఎప్పుడైతే బాధపడతామో ఆ రోజే మనం సంతోషపడతాం. దేవుడు బాధ అనకాల సంతోషాన్ని ఇస్తాడు, ఏడుపెనకాల సంతోషాన్ని ఇస్తాడు. బాగా గమనించాలి, దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైనా సరే మందిరంలోకి వచ్చి నిద్రపోయావు అంటే చాలా ప్రమాదాన్ని చిక్కుంటావు. ఎవరు నిద్రపోవద్దు, పిల్లల కుటుంబం జాగ్రత్తగా వినాలి, వాక్యాలు చాలా జాగ్రత్తగా వినాలి. కన్ను రెప్ప పడిపోద్ది, ఇక్కడ నిద్ర పడిపోద్ది. ఎందుకంటే తెలుసా, జరగబోతున్న భవిష్యత్తును చెబుతుంది గ్రంథం. కనుక ఇలాంటప్పుడు నిద్ర వస్తుంది. నిద్ర వచ్చే కళ్ళు గట్టిగా ఏం చేయాలి చెప్పండి, నలిపేసుకోండి, అంతే తప్ప నిద్రపోయారు అంటే నరకానికి వెళ్ళిపోవటం కాదు, సమస్యను సహించలేరు. ఇక్కడ మనం గమనించాలి, చాలా విలువైన పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మూడోది ఏంటంటే సహనము కలిగిన సహనమును ఓర్పు కలిగిన సంఘం. అంటే సహనము కలగాలి, రెండు ఓర్పు కూడా చాలా అవసరం. ఓర్చుకోవాలి, తట్టుకోవాలి, సహించాలి. నేను ఒకసారి అన్యాయముగా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఒకసారి దేవుడా ఎందుకు ఇచ్చావు సేవ అనిపిస్తుంది. ఒకసారి దేవుడా ఎందుకు నన్ను పిలిచావు, నన్ను ఈ స్థితిలో ఎందుకు పెట్టావు, నేను ఎందుకు ఈ మనుషులతో ఈ యొక్క శ్రమ అనుభవించాల్సిన పరిస్థితి నాకు ఎందుకు వస్తుంది అని ఒక్కోసారి చాలా బాధపడుతున్నాను. నేను చేతగాని వాడినా, సంపాదించుకోవడం చేత కాదా, తెచ్చుకోవడం చేత కాదా, ఆత్మల సంపాదన చేత కాదా, మరి ఏంటి ప్రభు అని ఒక్కోసారి చాలా ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను, నిద్ర కూడా పడతలేదు. కారణం ఏంటి తెలుసా, అలాంటి శ్రమలు ఒక్కొక్కసారి పడాల్సి వస్తుంది, గమనించాలి. మూడో విషయంలోకి వస్తే, నాలుగో విషయంలో చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం 2వ వచనంలోనే దుష్టులను సహించలేని సంఘం. ఇక్కడ 4వ పాఠం చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. మీరు ఎవరినైనా సహించవచ్చు కానీ దుష్టులను సహించకూడదు. దుష్ట కార్యాలు చేసేవాళ్ళు మాత్రం దగ్గరికి రానివ్వకూడదు, వాళ్ళు వెళ్ళకూడదు. ఇది మాత్రం గమనించాలి. దుష్ట కార్యాలు చేసేవాళ్ళు సహవాసం చేయకూడదు, వాళ్ళతో కలుసుకోకూడదు, వాళ్ళతో కలిసి మాట్లాడకూడదు, దుష్ట కార్యాలను సహించకూడదు. ఎందుకంటే ఎవడైనా దుష్ట పనులు చేస్తున్నాడా, ఏమైనా దుష్ట పని చేస్తుందా, ఆ దుష్ట పనులు చేసే వాళ్ళతో సహవాసం చేయకూడదు, అసలు లెక్కేదాన్ని మందిరాన్ని కూడా రానివ్వకూడదు. కారణం తెలుసా, దుష్ట పనులు చేసే వాళ్ళని మందిరానికి వస్తే వాడు వచ్చి 100 మంది చెడగొడతాడు, ఆ వ్యక్తి 10 మందిని చెడగొడతాడు. కనుక ఎప్పుడైనా సరే చూడండి, కలుపులో చేల్లో ఎప్పుడైనా కలుపు వస్తుంది కదా, దాన్ని వేరు పారేస్తే ఏమవుతుంది, పంట బాగా పండుద్ది. అంటే దాన్ని వేరు పారేస్తే ఏమవుతుందంటే పంట బాగా పండుద్ది. అది ఉందనుకోండి పక్కదానికి కూడా రాదు. అందువల్ల కలుపు అన్నది ఎప్పుడు ఏరేసేయాలి, కలుపు ఎప్పుడు ఏరేసేయాలి. అంటే ఎఫెసీ సంఘములో ఉన్న 4వ లక్షణం తెలుసా, దుష్టుడు సహవాసం చేయరు, దుష్టుడు పనులు అంటే సహించరు అంటాడు, దుష్ట పనులు చేసేవాళ్ళంటే అసలు సహించరు అంటాడు. అలా అంత కోపం. అంటే దుష్ట పనులు చేసేవాళ్ళన్నా, దుష్ట కార్యాలు చేసేవాళ్ళన్నా, దుష్ట పనులు చేసేవాళ్ళన్నా వాళ్ళతో మనం కలిసి చేయటం వల్ల మనం కూడా అలాంటి వాళ్ళు అయిపోతాం. ఒక వ్యభిచారి రోడ్డమ్మడి వెళ్తుంటే ఆ వెనకాల నువ్వు కూడా వెళితే నువ్వు కూడా అదే అనుకుంటుంటారు. బాగా గమనిస్తున్నారా? ఒక దొంగ రోడ్డమ్మడి వెళ్తుంటే ఆ దొంగ వెనకాల నువ్వు వెళ్తే నువ్వు కూడా దొంగోడే అనుకుంటారు. అలాగే నీవు ఎట్టు పరిస్థితుల్లో దుష్ట పనులు చేసేవాళ్ళు, దుష్ట కార్యాలు చేసేవాళ్ళు సహవాసం చేసావు అంటే నువ్వు కూడా దాంట్లో పాలు పంచుకునే స్థితిలో ఉన్నట్టుగా ఉంటావు. జాగ్రత్త.
ఎవరితో సహవాసం చేయకూడదు మనం అంటే వ్యభిచారులతో సహవాసం చేయకూడదు, దుష్ట కార్యాలతో సహవాసం చేయకూడదు, అబద్ధకులతో, అహంకారులతో, గర్విష్ఠులతో, గర్వాంతుకులతో, రౌడులతో, మోసగాళ్లతో మనము సహవాసం చేయకూడదు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక వ్యభిచారిని తీసుకొచ్చి ఇంట్లో మాట్లాడేటంటే మిమ్మల్ని కూడా ఒక 6 నెలల్లో మార్చేస్తుంది. కారణం తెలుసా? మీ జీవితాన్ని కూడా పతనం చేస్తుంది. ఒక వ్యభిచారిని ఇంట్లో పిలిచావా, ఒక వ్యభిచారం కలిగిన వాడిని ఇంటికి పిలిచావా, నీ కుటుంబానికి ఏతు వచ్చేస్తుంది. ఎప్పుడైనా గమనించాలి. వ్యభిచారం చేసే స్త్రీని కానీ, వ్యభిచారం చేసే పురుషుడు కానీ, దుష్టకార్యాలు పని చేసేవాళ్ళు కానీ ఇళ్ళకి రానివ్వకూడదు. వస్తే నాశనం తెచ్చిపెట్టుకున్నట్టే. బాగా గమనించాలి. అవునా కదా? బాగా గమనించండి. అంటే ఇంత వాక్యం చెప్పిన తర్వాత కూడా మీరు అలా చేస్తే చేసేది ఏమీ లేదు, ఎవడో చేసేది లేదు. చెవిటి వాడికి ఏం చేద్దాం? యేసుప్రభు అన్నాడు, నేను చెప్పే మాటలు వింటున్నారు కానీ మీరు గ్రహించడం లేదు అన్నారు యేసుప్రభు దగ్గర. ఉపమానాలు చెబుతుంటే, విత్తనాల గురించి మాట్లాడుతుంటే, ఏంటయ్యా ఉపమానాలు చెబుతున్నావు, అర్థమేటిగా మాట్లాడచ్చు అంటే ఏమన్నాడు? వాళ్ళు ఇంటాకైతే వింటారు కానీ గ్రహించేవారు కారు. మీరు వింటారు కనుక గ్రహిస్తారు. మీకు ప్రత్యేకం చెబుతున్నారు రండి అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి వాళ్ళకి ఏం చేశాడంట? వివరంగా చెప్పాడు. ఇప్పుడు చూడండి, మనము ఈ సంఘము, ఈ జీవము గల క్రీస్తు సంఘము కలుపేదైనా ఉంటే దేవుడే తీసేస్తాడు, డౌట్ లేదు. ఇంకా విషయం చెప్పన, ఈ కలుపుని మనము ప్రేమించే కొద్దిగా ఆ కలుపు ఏమవుద్దంటే మామూలు దుప్పు కంటే కలుపు ఇంకెంత ఉంది చెప్పండి. నేను పొలాలు పని చేసేవాడిని. అంటే అక్కడ ఏమవుద్దంటే మామూలు వరిది చిన్నగానే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. దుబ్బు ఏం చేద్ది? ఇంత లాభం అయిపోయి ఎదిగిపోదు, దానికంటే ఎక్కువ ఎదిగిపోదు. దుబ్బు బాగా ఎదుగుద్ది, అది ఎందుకు పనికిరాదు, అది పక్కనైటిని కూడా పాడు చేస్తుంది. కనుక ఈ సంఘము ఏ సంఘం ఎలాగ ఉండాలి? మన సంఘం చెప్పండి మీరు. ఎఫెసీ సంఘం. 4వది ఏంటంట? 4వది దుష్టులను సహించలేని సంఘం. చూడండి, దుష్ట కార్యాలను సహించావా? దుష్ట పనులతో సహవాసం చేసావా? దుష్ట కార్యాలు చేస్తున్నావా? ఖచ్చితంగా నీకు కూడా ప్రమాదం వచ్చి పడిపోయినట్టే. దేవుడు చెబుతున్నాడు, మన సంఘము దుష్టులను సహించలేని సంఘముగా మారునుగాక. దుష్ట కార్యాలు చేసే వాళ్ళని సహించని సంఘముగా మారునుగాక. ఎందుకంటే వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు, వాళ్ళ మాటలు మనం వినకూడదు. ఎవరితో సహవాసం చేస్తే మన జీవితానికే ప్రమాదకరమైన పరిస్థితి కనుక చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి, 5వ విషయంలోకి వస్తున్నాను. ఇక ఎఫెసీ సంఘములో ఉన్న 5వ లక్షణం చూడండి. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి అబద్ధకులను నీవు కనుక్కుంటువనియు ఏంటన్నాడు. ఇక్కడ అపోస్తులు కాకయే అపోస్తులని చెప్పే వాళ్ళని పరీక్షించిన సంఘం అంట. ఈ అపోస్తులు ఎవడో కనిపెట్టాలి, పాస్టర్ ఎవరో కనిపెట్టాలి. ఆ పాస్టర్ డ్రెస్ వేసుకుంటారు, అందరూ తెల్ల డ్రెస్ వేసుకుంటారు, కానీ వాడు బతుకు ఎలాంటిదో తెలుసుకునే సంఘంగా మారిపోవాలి. పాస్టర్ ఎలాంటి వాడు, అనే లక్షణాలు ఎలాగున్నాయని గ్రహింపే సంఘం నీకు ఉండాలి. ప్రతి పాస్టర్ని నమ్మటానికి వీలు లేదు, ప్రతి ప్రవక్తని నమ్మటానికి వీలు లేదు. ఎందుకు తెలుసా? వాడు గొర్రె చర్మాలు కప్పుకొని తోడేళ్ళకి ఇళ్ళలోకి జ్వరపడి మీ కుటుంబాలకు ఏం చేస్తాడు చెప్పండి, నష్టాలు కలిగేస్తాడు. అంటే కుటుంబాల్లో దూరి మీ కుటుంబాలని వారు ఇష్టానుసారమైన జీవితంలోకి వచ్చి మీ కుటుంబ సమస్యలు పెంచుతారు. ఎఫెసీ సంఘములో ఉన్న 5వ లక్షణం ఏంటంటే అపోస్తులు కాకే అపోస్తులను చెప్పుకున్న వారిని పరీక్షించిన సంఘం అంట. వీడు అపోస్తుడా కాదా? అపోస్తుడు అంటే అర్థం ఏంటి? అపోస్తుడు అంటే పంపబడిన వాడు అని అర్థం. అయితే దేవుడు పంపించిన వాడా, లేకపోతే ఇతనుగా సేవ చేస్తున్నాడా అని గ్రహించాలి. రెండోది ఏంటి తెలుసా? ఆ వ్యక్తి మంచివాడా కాదా అని తెలుసుకోవాలి. ఆ వ్యక్తిని ఇంటికి వచ్చినప్పుడు నీతో ఎలాగ మాట్లాడుతున్నాడు, అతని చూపు ఎలాగుంది, ఆయన ఆలోచనలు ఎలాగున్నాయి అని గ్రహించేవారుగా ఉండాలి. ఏదో తెల్ల డ్రెస్ వేసుకున్నాడని, బైబిల్ పట్టుకున్నాడని ప్రతి పాస్టర్ని ఇంటికి తీసుకొచ్చావా, నష్టపోయే పరిస్థితి మాత్రం వాస్తవం. ఈ మధ్యలో ఒక ఆయన వచ్చాడు, మీ సంఘం ఎక్కడ మీటింగ్ పెట్టినా రాదు ఏంటని అని అడిగాడు. నేను అన్నాను, నేను వెళ్ళమని వద్దని నేను చెప్పను, కానీ వెళ్ళరు అని చెప్పా. ఈ మధ్యలో మీటింగ్లకు వెళ్తాం కూడా నేను చూస్తున్నా, కొంతమంది నేను చూస్తున్నా. చాలా సంతోషపడ్డా. కారణం ఏంటి తెలుసా? నేను వెళ్ళొద్దని చెప్పలేదు, కానీ వెళ్ళమని చెప్పలేదు, కానీ వెళ్ళరు అన్నాను. తీరా చూస్తే కొంతమంది ఏరే మీటింగ్లకు వెళ్ళి పాటలు పాడుతున్నారు చూస్తున్నా. ఎందుకనంటే వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళు అయిపోవాలని ప్రయత్నం. మంచిదే, కాదంటలేదు, కానీ మనము పరీక్షించుకోకపోతే తెలుసుకోకపోతే నష్టపోయేది మనమే.
గమనించాలి. ఎవడు పడతాడు నమ్మటానికి లేదు. పెద్ద పాస్టరా, కారు వేసుకొచ్చాడా, రెవరెండా, గొప్ప చక్రవర్తి, చాలామంది సంఘం ఉన్నారా, పెద్ద పెద్ద సేవకుడా, ఒకవేళ ఆ వ్యక్తి దేవుడు పంపబడిన వాడో తానే వచ్చినవాడో నీకు తెలియదు కనుక నువ్వు పరీక్షించగలిగిన శక్తి నీలో కావాలంటే దేవుని ఆత్మ నీలో పనిచేయాలి. దేవుని ఆత్మ నీలో పనిచేయాలి. దేవుని ఆత్మ నీలో పనిచేస్తే ఆ వ్యక్తి ఎవరో నీకు అర్థమవుతుంది, గ్రహించగలుగుతావు. నువ్వు తెలుసండి, గ్రహించగలుగుతావు. ఎందుకు తెలుసా, మన జీవితంలో ఏం నేర్చుకోవాలి పాఠం అంటే, ఈ అపోస్తులు ఎఫెసు సంఘము పరీక్షించుకున్నారంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అని. నీకు వాక్యం చాలతలేదా? చర్చిలో ఈ భోజనం చాలతలేదా? నీ ఇంట్లో భోజనం చాలినప్పుడు బయటికి వెళ్ళి భోంచేయి, తప్పులేదు. కానీ నీకు చర్చిలో అంత వాక్యం ఉన్నప్పుడు నువ్వు బయటికి వెళ్ళాల్సిన పనే ఉంది. ఎందుకు వెళుతున్నావు? గొప్పతనాల కోసం, పాటలు పాడాలని, ఏదో గొప్ప పేరు తెచ్చుకోవాలని. అంటే నువ్వేంది అంటే నీకు నిముగా కనపరుచుకో ఉంటే అది మంచిది కాదు. దేవుని నామాన్ని కనపరచువాడుగా నువ్వు మారాలి. కారణం చిలోన్ బెందుకోసోళ్ళు ఉన్నారంటే ఆ బిషప్ అంటే ఎవరు, హైదరాబాద్ ఆయన సతీష్ కుమార్ వచ్చి మీటింగ్ పెట్టినా ఒక అడుగు కూడా వెళ్ళి వినరు. ఎందుకు తెలుసా, ఒక్కొక్కరు బాధ ఒక్కో రకంగా ఉంటుంది. నేను వాక్యానుసారంగా బోధిస్తున్నానో లేదో తెలుసుకోవాలి. రెండు, ఇంకొకడు వస్తాడు అన్నీ పెట్టుకోవచ్చు అంటాడు. ఇప్పుడు ఆయన రెడ్డి ఉన్నాడు, ప్రసాద్ రెడ్డి, బొట్టు కూడా పెట్టుకోండి అంటున్నాడు. తాళ్ళు, గాజులు, పోస్తులు అన్నీ పెట్టుకోండి. ఎవరొద్దన్నారు? హృదయం బాగుంటే చాలు అంటున్నాడు. మరి ఆయన వస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తావు, ఆయన ఏమంటాడు? అన్నీ పెట్టుకోండి అంటున్నాడు. నేనను పెట్టుకోకూడదు అంటున్నా. మరి ఏ బోధ దొంగ బోధ, ఏ బోధ అబద్ధం బోధ నీకు ఎట్టగా అర్థమవుతుంది? నాకు అర్థం చేసుకోండి. ప్రసాద్ రెడ్డి ఏమంటాడంటే అన్నీ పెట్టుకోండి, బొట్టు కూడా పెట్టుకోండి, పలహారాలు తినేయండి, దినాల పనులు తినేయండి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయండి, తినేయండి, పర్లేదు, ఇబ్బంది లేదు, చర్చికి వస్తే చాలు అంటున్నాడు. ప్రసాద్ రెడ్డి చెప్పే మాటలు బాగున్నాయా? నేను చెప్పే మాటలు బాగున్నాయా? ఆయన చెప్పే మాటలు చాలా సులువుగా ఉన్నాయి, చాలా తేలిగ్గా ఉన్నాయి. అది ఎడారి మార్గం. నేను చెప్పే బాధ కష్టంగా ఉంది. నా బాధ ఏంటంటే నువ్వు అన్నీ పెట్టుకుంటే నాకు లాసా? కానీ నువ్వు ఏంటంటే ఈ దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించవద్దు అని. దేవుడు నీకు ఒక అందాన్ని ఇచ్చాడు, ఆ అందాన్ని నీకు చాలదనుకుంటున్నావు, అది తప్పు. నీకున్న అందం, దేవుడు నీకు ఒక అందాన్ని ఇచ్చాడు, ఒక రూపాన్ని ఇచ్చాడు, తల్లి కడుపులో తీసుకొచ్చాడు ఒక అందాన్ని. ఈ అందం చాలు అనుకుంటాం మంచిది, కానీ ఇంతకంటే అందంగా ఉండాలంటే దేవుడిని నువ్వు అవమానపడుతున్నావని లెక్కేసుకోవాలి దాన్ని. అది మాట, దానికి అర్థం. సరే, నేను ముందుకు వెళ్తున్నాను. ఈ 5వ పాఠం ఏంటంటే, ఎఫెసీయులకు ఉన్న లక్షణం ఏంటంటే అపోస్తులు కాకయే అపోస్తులు అని చెప్పేవాళ్ళు దొంగల్ని, దొంగ బాధకులను, కోరిశర్మలు కప్పుకున్న వాళ్ళని పరీక్షించి, రే నువ్వు అపోస్తుడేం కాదు, వెళ్ళి బాబు, నువ్వు పనికిరావు, నీ భక్తి మాకు అక్కర్లేదు, నీ ప్రసంగాలు మాకు అక్కర్లేదు, మాకు అపోస్తులు కలిగిన సంఘం కావాలి, అపోస్తత్వం కావాలి, ఖచ్చితంగా బోధించే సంఘం మాకుంది, ఒక సేవకుడు మాకున్నాడు అని నువ్వు పరీక్షించగలగాలి. కానీ ఎక్కడ పడితే అక్కడికి తిరిగే ఎద్దులాగా ఏం చేద్దాండి, ఎద్దు ఒకటి కొనుక్కొచ్చాడండి, ఎద్దుని 50,000 పెట్టి కొనుక్కొచ్చాడంట. ఆ ఎద్దుని ఎడ్ల బండి కట్టించుకొని నాగల దొనాలని తీసుకొచ్చాడంట. అది తీరా ఊళ్ళోకి వచ్చేవాడు ఏం చేస్తుందంటే, అది ఏం చేస్తుంది, పరిగెడుతుందంట, ఇష్టానుసారంగా పరిగెట్టేస్తుందంట, ఆగట్లేదంట. ఇదేంట్రా అంటే అది యూదులో తిరుగుతూ ఉందంట. అప్పుడు చెప్పారంట, అరే ఎద్దు 50,000 పెట్టుకున్నావు, కానీ ఎద్దు ఏమెద్దు, ఇది పొలాలు దున్నే ఎద్దు కాదు, ఇది దున్నపోతు, ఇది రోడ్లు అమ్మటి బజార్లు అమ్మటి తిరిగేది దున్నపోతు. ఇది దున్నపోతుని తెచ్చుకొని ఎద్దు అని తెచ్చుకునేవారు అమాయకుడా అన్నాడంట. దాన్ని అమ్మేసి ఇంకోటి కొనుక్కున్నాడంట. అదేం చేసిందంట, ఊరు మయానికి వచ్చి గిరగిరా తిరుగుతుందంట. గిరగిరా తిరుగుతుంది ఏంటిరా, నాగలు దున్నాల్సిన ఎద్దు గిరగిరా తిరుగుతుంది ఏంటంటే, ఇది గానుగు తిప్పే ఎద్దుని తెచ్చుకొని ఎద్దుని నాగలు దున్నమంటే ఎక్కడ దున్నుద్ది, గానుగు దున్నేది, అది గానుగు తిప్పుకునేది. అది 3వ ఎద్దులు కొనుక్కొచ్చాడంట, ఇంటింటికి ఆగుతుందంట. ఇది గంగిరెడ్డు. ఈ 3వ ఎద్దు ఏంటంటే గంగిరెడ్డు, అది ఇంటింటికి ఆగుద్ది. దానికి అలవాటు ఏంటంటే, రాముడు అక్కడ నిలబడు అంటే ఏ ఇంటికి నిలబడితే ఆ ఇంటికి నిలబడద్ది, ఆ ఇంటింటికి నిలబడద్ది. ఈ ఇల్లు తర్వాత ఆ ఇంటికి వెళ్ళాలని దానికి తెలుసు, ఈ సంఘం కాదు ఇంకో సంఘానికి వెళ్ళాలని దానికి తెలుసు, ఈ సంఘం కాదు ఇంకో సంఘానికి పోవాలని దానికి తెలుసు. ఇది తిరిగేయద్దు, ఇది గిరగిరా రౌండ్ తిప్పేయద్దు, ఇంటింటికి ఆగేయద్దు, ప్రతి సంఘాలకు వెళ్ళేయద్దు. ఇక్కడ గమనించాలి. ఇక్కడ 5వ స్థానంలోకి వస్తే నువ్వు పరీక్షించు,
నువ్వు దేవుని ఆత్మ నీలో ఉంటే ఆ వ్యక్తి యథార్థపరుడా, ప్రార్థనపరుడా, ఆయన అపోస్తుడు కాదా, ఆడు దొంగోడా, ఆడు మోసగాడా, మంచోడా అని గుర్తుపట్టగలిగిన సంఘముగా నువ్వు మారాలి ఎప్పుడుగైనా సరే. అంతేగాని ప్రతి వాళ్ళని గుడ్డిగా నమ్మి ఇంటికి రప్పించుకున్నావంటే వాళ్ళల్లో ఉన్న దురాత్మలు నీ ఇంటిలోకి వచ్చి నిన్ను నెమ్మది లేకుండా చేస్తాయి. జాగ్రత్త. 6వ విషయంలోకి వస్తున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలోకి వెళ్ళిపోదాం. మాట చదవలేదుగా మనం, అది కూడా చదివి ముగిద్దాం. 2వ కొరింథీ 11:13 అది చదవండి అమ్మా. 11:13 ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులు వ్యాసము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులుగాను మోసగాళ్ళుగాను పనివారై ఉన్నారు. రాసుకోండి, హిట్టింగ్ పెట్టుకొని బైబిల్లో రాసుకోండి ఈ మాటనే. 2వ కొరింథీ 11:13 ఏలయనగట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తులు యాసము ధరించుకొని ఏం చేస్తారంట? అపోస్తులు కారు, కానీ అపోస్తులు యాసం వేస్తారంట. యాసం ధరించుకుంటారు. అపోస్తులు యాసం ధరించుకొని మీ కొంపలకు వచ్చి మీకు ఏయో లేని పని చెప్తారు. జాగ్రత్త. ఎవరు మాట్లాడినా ఇబ్బంది పడతావు. అపోస్తుడు ఎవరో తెలుసుకో, సత్యమేదో తెలుసుకో, ఏం బోధిస్తున్నాడు అర్థం చేసుకో. నీకు ఆ బోధ కఠినంగా ఉందా, అది నిజమైన బోధ. ఏ బోధ అయితే నీకు కష్టంగా ఉందా, అది నిజమైన బోధ. ఏ బోధ అయితే నీకు సింపుల్గా ఉందా, పర్లేదనిపిస్తుందా, అది నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోద్ది మాత్రం, అది మర్చిపోవద్దు. దొంగ అపోస్తులు బోధ ఏం బోధ ఏంటంటే, అపోస్తులు ఏంటంటే వారు వ్యాసము వేసుకొని వస్తారు. యాసం వేసుకొని, గమనించండి, మీ ఇళ్ళకి యాసం వేసుకొని పాస్టర్ని బైబిల్ పట్టుకొని వస్తే వారిదే మీరు ప్రార్థన చేయించుకోకూడదు. వారు మీకు ఏదో ఇస్తారని ఆశతో వస్తారు, ఏదో ఇస్తారని ఏదో తపనతో వస్తారు, నీ నెత్తిమే చేయేస్తారు. వాళ్ళు ఉన్న దెయ్యం నీ మీదకి వచ్చేస్తే నీకు ఆశీర్వాదం పోద్ది, జరగాల్సిన ఆశీర్వాదాలు పాడైపోతాయి. గమనించండి, నువ్వు అపోస్తుడు పర్వాలేదు, ఇతను అపోస్తుడు అని గమనించగలిగిన సంఘంగా ఉంటే నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళని అపోస్తులు నమ్మావా, మోసపోయేది నువ్వే. 6వ విషయంలోకి వస్తున్నాను. చూడండి, ఈ ఎఫెసీ సంఘం అంట 2వ అధ్యాయం 2వ వచనం ప్రకటన గ్రంథం, అబద్ధకులను నీవు కనుక్కుంటివి. ఏంటంట? అబద్ధకులు ఎవరో తెలుసుకోవాలి. మొదటగా నిజమైన బోధకులు ఎవరో, అబద్ధకులు ఎవరో తెలుసుకోవాలి. అబద్ధాలు ఆడేవాళ్ళు బయలుదేరుతారు. యెహోషాపాతు కాలంలో ఏం జరిగిందంటే, ఈ యెహోషాపాతు ఆహాబు ఇద్దరు యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు యెహోషాపాతుకు ఒక ఆలోచన వచ్చింది. యోధా రాజు అని యెహోషాపాతు, ఇశ్రాయేలు రాజు ఆహాబు, వీళ్ళిద్దరూ కూడా ఒక ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే యెహోషాపాతు అన్నాడు, ఇక్కడ ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళందరిని అడుగు, మన యుద్ధంలో విజయాన్ని సాధిస్తామో లేదో వాళ్ళు ప్రార్థన చేసి చెబుతారు అని అడిగారు. ఆ ప్రాంతంలో 400 మంది పాస్టర్లు ఉన్నారంట, ప్రవక్తలు. బాగా గమనించారు, 400 మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి మా కోసం ప్రార్థన చేయండి అంటే వాళ్ళందరూ కూడబలుకొని ప్రార్థన చేసి భాషలు మాట్లాడి ఏం చేశారు తెలుసా? మీరు యుద్ధానికి వెళ్ళండి, యెహోషాపాతు ఆహాబు యుద్ధానికి వెళ్ళండి, విజయాన్ని సాధిస్తారు అని చెప్పారంట. ఇంతలోకి యెహోషాపాతుకి అనుమానం వచ్చింది. అరే, 400 మంది ఒకే మాట చెప్పారే, యుద్ధానికి వెళ్ళిపోతే విజయాన్ని సాధిస్తామని. ఈ 400 మందేనా, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడంట. ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు ఆహాబు అంటున్నాడు, ఒకడు ఉన్నాడండి, వాడు మాట్లాడితే నాకు నచ్చదని అన్నాడంట. అంటే యథార్థవంతులు మాట్లాడితే ఎవరికీ నచ్చదు. అది ఒకడు ఉన్నాడండి ప్రవక్త, ఆయన మేకాయ్ ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త మాట్లాడితే నాకు నచ్చదు. అప్పుడు ఆయన ఎప్పుడు కూడా దీవించాడు, అపశకుల్లో చెబుతాడు, సస్తావంటాడు కానీ బతకమని చెప్పడం. అలాంటి నాకు ఇష్టం లేదన్నాడు ఆహాబు. కాదు, అతను కూడా పిలవండి చూద్దాం, అతను కూడా పిలవండి ఏం జరుగుతుందో అని అతను కూడా పిలిచి ప్రార్థన చేయించారంట. ప్రార్థన చేయించేసి ఈ 400 మంది అన్నారంట, మేము యుద్ధానికి వెళితే విజయాన్ని సాధిస్తామని చెప్పేశాం, దేవుని ఆత్మ మాలో ఉండి మాట్లాడింది, నువ్వు కూడా ఆ మాట చెప్పేసాయి అని మేకాయతో చెప్పారంట. అర్థమవుతుందా వాక్యం? మేకాయతో మాట్లాడినప్పుడు మేకాయ అంటాడంట, మీరు చెప్పిన మాట నేను వినను, దేవుడు చెప్పిందే నేను చేస్తాను అన్నాడంట. దేవుడు చెప్పింది చేస్తా. ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ఈ ఆహాబు మరణించినట్టుగా దర్శనం వచ్చింది. ఆయన దేవుడు మాట్లాడాడు, ఆహాబు మరణిస్తాడు, యెహోషాపాతు మాత్రం తిరిగి వస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే ప్రవర్సన వ్యక్తి మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు ఇశ్రాయేలుకి రాజు ఉండడు, యోధాకి రాజు ఉంటాడు కానీ
ఇశ్రాయేలుకి రాజు ఉండడు అంటే చచ్చిపోతాడనేగా చెప్పాడు. ఆ మాట చెప్పగానే శమటాయి అనే ఒకడు వచ్చాడు, కోపిచ్చి బాగా. అది చాలా కోపం వచ్చింది. బాబు, మేము 400 మంది చెప్పాం కదా, ఇల్లు తిరిగి వస్తారని, విజయాన్ని సాధిస్తారని చెప్పాం కదా, నువ్వు కూడా ఆ మాట చెప్పన్నాం కదా, అయితే మేము మాట్లాడిన మాట నువ్వు మాట్లాడిన మాట తేడా ఏంటి? మేమందరము తిరిగి వస్తాడని చెప్పాం, నువ్వు తిరిగి రాడని చెప్పావు. మాలో ఉన్న ఆత్మ దేవుడిది కాదా, నీలో ఉన్న ఆత్మ దేవుడిదా అని అడిగారు. అప్పుడు ఏమని చెప్పాడంటే మేకాయి, మీలో ఉన్న ఆత్మలు అబద్ధపు ఆత్మలు, నాలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. బాగా గమనించాలి. ఇప్పుడు ఈ మాట చెప్పగానే ఈ చెమటయ్యనుడు లాగి కొట్టాడు లంపకాయ. ఎవరిని? మేకాయ ప్రవక్తని లాగి లంపకాయ కొట్టాడు. కొట్టేసి ఏం చేశాడంటే ఇతను తీసుకువెళ్ళి ఆహాబు అంటున్నాడు, మేము ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాం, ఈ 400 మంది చెప్పింది వాస్తవం, ఈ ఒక్కడే చెప్పింది వాస్తవం తెలుసుకుంటాం, మేము యుద్ధానికి వెళ్తున్నామని చెప్పి ఈ ఆహాబు డ్రెస్ మార్చుకున్నాడు. రాజు డ్రెస్ మార్చేసుకొని ఇతను కూడా దాసుడుగా బయలుదేరాడు. అంటే పనివాడిగా వెళ్ళాడు, అంటే యుద్ధసూరుడిగా వెళ్ళాడు, యుద్ధం చేసేవాడుగా. రాజు వస్త్రాలు తీసేశాడు. మొత్తానికి యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ సిరియా రాజు అంటున్నాడు, అరే బాబు, ఆహాబును యెహోషాబాతు యుద్ధానికి వస్తున్నారు. బాగా గమనించాలి, ఆహాబు యెహోషాబాతు యుద్ధానికి వస్తున్నారు. మీరు యెహోషాబాతు గాను కనబడితే చంపమోకండి, యెహోషాబాతు పద్ధతి గలవాడు, ఆహాబును మాత్రమే చంపండి అని చెప్పాడు ఆజ్ఞ. మొత్తానికి యుద్ధం చేసేటప్పుడు యెహోషాబాతుని ముందు చంపబోయారు. చంపేసి రైన్గా తిరిగేసి చంపే టైంలో చూడగానే యెహోషాబాతు అంటారు, అరే యెహోషాబాతురా, ఇతను వదిలేయండిరా అని వదిలేశారు. ఆహాబేడి కనబడతలా, రాజు డ్రెస్ మార్చేశాడు. మళ్ళీ ధైర్యం గల్లాడు, ఆయన చెప్పిన మాట కాదనుకున్నాడు. ఏం చేయాలి? రాజు డ్రెస్ వేసుకోవాలిగా, పనివాడు డ్రెస్ వేసుకున్నాడు. వేసుకొని వెళ్ళి యుద్ధానికి వెళితే తీరా చూస్తే ఎక్కడికో పారిపోతున్నాడంట. పారిపోతుంటే ఒక బాణం వేసుకొని గుస్తే మోకాళ్ళలో దిగిపోయింది. ఆహాబు రక్తం కారి ఆ బండి మీద ఉండి యుద్ధం అయ్యే వరకు కూడా రక్తం కారి అక్కడే చచ్చిపోయాడు. ఆ బండి నీళ్ళలో కడిగొచ్చారు. కారణం ఏంటి అంటే అప్పుడు వెంటనే ఈ మేకాయని లోపల పడేసి అన్నం పెట్టొద్దు, నీళ్ళు ఇవ్వద్దు, మేము వచ్చే వరకు కూడా ఈయన ఎండబెట్టేశాడని చెప్పారు. యథార్థము కలిగిన సేవకుడికి అన్ని శ్రమలే, యథార్థంగా చెప్పేవాడికి అందరికి నిందలే, యథార్థంగా బోధించేవాళ్ళు వాళ్ళు నచ్చరు. తెలుసా, మేకాయ లాంటి వాళ్ళు వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా ఆ వ్యక్తికి పెద్దలు నచ్చడు. ఎందుకు తెలుసా, సానుభూతి చెప్పేవాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, ఎలాగైనా పరలోక రాజ్యం వెళ్ళిపోతామని బోధించేవాళ్ళు ఎవరు ఉంటే ఆ సంఘాలకు పరిగెడుతున్నారు. కానీ ఖచ్చితంగా బోధించే సంఘాలంటే ఈ రోజున చల్లాడిపోతున్నాయి, చతుకులు పడిపోతున్నాయి. ఎందుకు తెలుసా, ఇది సత్యం, అది నచ్చదు. మేకాయ చెప్పిన మాట నెరవేరింది, ఆహాబు చచ్చిపోయాడు. అప్పుడు అర్థమయ్యింది చచ్చిపోయాక. అందుకనే ఒక చూడండి, మనిషికి ఎప్పుడు జ్ఞాపకం వస్తుందో తెలుసా, దాటరికి బతకము అన్నప్పుడు నేను చెప్పిన బోధ ఆ రోజున జ్ఞాపకం వస్తుంది. అందరికీ నేను చెప్పే బోధ అప్పుడు జ్ఞాపకం వస్తుంది, ఇప్పుడు జ్ఞాపకం రాదు. ఇక నువ్వు సస్తావు పనికిరావు అన్నా కాడ, రాత్రి నేను ఎక్కడో పడేసినప్పుడు, నువ్వు పనికిరానప్పుడు, నువ్వు పనికిరావు చచ్చిపోతావు అనుకున్నప్పుడు, ఖచ్చితంగా ఏదో ప్రమాదం వచ్చింది అనుకున్నప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది ఇశ్రాయేలు చెప్పిన బోధ కరెక్టో కాదు. అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు వరకు కూడా నీకు అర్థం కాదు. ఎవరు మాట పడితే వాళ్ళ మాటలు వినేస్తాం. ఇక్కడ గమనించాలి, వీళ్ళు ఏం చేశారంట, అబద్ధకులను పరీక్షించారండి. వాళ్ళు అబద్ధకులు ఎవరో యథార్థవంతులు ఎవరో గమనించారంట. నువ్వు గమనించలేవా? నీకు అర్థం కావట్లేదా? యథార్థవంతులు సేవకులు ఎవరో, యథార్థత లేని వాళ్ళు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దుష్టులు ఎవరో, మోసం చేసేది ఎవరో, మోసం చేయని వాళ్ళు ఎవరో. నేను ఒక ఆయన అంటున్నాడు, నన్ను కూడా కలిపేస్తున్నాడు. ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం. చేసేదేముండదు. అది నేను చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు. దాన్ని ఎవడేం చేసేది? ఎవరైనా సరే గమనించండి ప్రియులారా. ఎందుకనంటే ఇక్కడ అబద్ధకులని నువ్వు కనుక్కుంటువి. సంఘం అంటే ఎపేసి సంఘం అంట అబద్ధకులు ఎవడో తెలుసుకున్నారంట. ఇవాళ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అబద్ధకులని ఉండనిస్తున్నావు, అబద్ధకులకు చోటిస్తున్నావు, అబద్ధకుల దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నావు, అబద్ధకులు మీటింగులకు వెళ్తున్నారు, మోసం చేసేకాడికి పరిగెడుతున్నారు. కానీ నువ్వు మోసపోతావే తప్ప ఎప్పుడు ఆశీర్వదించబడలేవు. ఇక్కడ గమనించాలి, మోసపోవటమే తప్ప. అందరూ మాట అనేసి నీకు ఏమనిపిస్తాడు, నేను వీరుడువో సూర్యుడు అనుకుంటావు, లాస్ట్కి ఎందుకు పనికిరానుడుగా తయారవుతావు. ఇది మాత్రం బాగా గమనించాలి. ఎందుకనంటే ఇక్కడ మనం గమనించాలి. ఆ రోజు ఏంటమ్మా, ఎఫెసీ సంఘం అంట అబద్ధకులను పరీక్షించిన సంఘం. అబద్ధకుడా కాదా అని గమనించాలి. నువ్వు గమనించగలిగిన రోజున నువ్వు దేవుళ్ళు కరెక్ట్గా నిలబడగలుగుతావు. నువ్వు ఆ గమనిక నీలో లేకపోతే మోసపోయే మాట వాస్తవం. 7వ మాట చూడండి, 2వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల
ప్రకటన గ్రంథం 2:3 చదవమ్మా. నువ్వు సహనము కలిగి నా నామం నిమిత్తము భరించితివి. ఇక్కడ చూడండి, నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము ఏం చేసావంట? నిమిత్తము భారము భరించితివి. దేవుని కొరకు భారం భరించేవాళ్ళు లేరా సంఘంలో? బోళ్ళ మంది ఉన్నారు. అవమానం పడేవాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. భారం భరించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కష్టాలు అనుభవించేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీలో కూడా చాలామంది ఉన్నారు. ఎఫెసీ సంఘమే కాదు, మీరు కూడా భారం భరించేవాళ్ళు ఉన్నారు. అవమానాలు పొందేవాళ్ళు ఉన్నారు. నిందలు పొందేవాళ్ళు ఉన్నారు. శిక్ష అనుభవించేవాళ్ళు మీరు కూడా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని కూడా ఎఫెసీ సంఘంలో చేర్చునుగాక. కారణం ఏంటి తెలుసా? ఎఫెసీ సంఘము గుణలక్షణాలు ఎలాంటి అంటే 7వ పాఠం ఏంటంటే, దేవుని నిమిత్తము, నా నామము నిమిత్తము మీరు భారము భరించారు. నా నామము నిమిత్తం మీరు నిందలు అనుభవించారు. నా నామము నిమిత్తము ఎన్నిసార్లు మీకు ఏమి ఆ తాళ్ళు గాజులు పూసలు లేకపోతే భర్త లేడా అనిపిస్తే చాలదా? అది ఎంత బాధాకరమైన బాధ తెలుసా అది? అయినా సరే నువ్వు సహించావు అంటే నిన్ను లిస్టులో దేవుడు ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. అయినా సరే సహిస్తున్నావు. భర్త లేడన్నా, ఉన్నాడయ్యా, కానీ నేను ప్రభుని నమ్ముకున్నాను అని చెబుతున్నావు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు నిన్ను దూషించి అవమానపరిచిన సహిస్తున్నావు. ప్రార్థనకి వెళ్ళొద్దన్నా ఆగుతున్నావు. కారణం ఏంటి తెలుసా? నీవు ఎఫెసీ సంఘములో కలిగిన దేవుని నామము నిమిత్తం, ఆయన నామం నిమిత్తం అపోస్తులు ప్రాణాలు అర్పించారు. అవునా కదండి? ప్రాణాలు అర్పించారు, రక్తాలు చిందించారు, దెబ్బలు తిన్నారు, కొరడా దెబ్బలు తిన్నారు. యేసుక్రీస్తు యొక్క నామము నిమిత్తం పౌలు కొరడా దెబ్బలు తిన్నాడు, అవమానాలు పొందాడు, శిక్ష అనుభవించాడు. క్రీస్తు నామము నిమిత్తము శ్రమ అనుభవించండి, కానీ నీ సొంత పనులు బట్టి శ్రమ అనుభవించొద్దు. ఇక్కడ గమనించాలి, మన చెయ్యరాని తప్పులు చేసి పోలీసులు కొడుతుంటే అది దేవుని నామత్వం వచ్చేది శ్రమ మాత్రం కాదు. అర్థమైందమ్మా? సువార్త నిమిత్తము జైల్లోకి వెళ్ళి దెబ్బలు తిన్నావు అనుకోండి, అది దేవుని నామం నిమిత్తం నువ్వు అనుభవిస్తున్నావు అని అర్థం. నువ్వు చెయ్యరాని తప్పు చేసి దెబ్బలు తింటే అది దేవుని నామం నిమిత్తం కాదు. నువ్వు చెయ్యకుండా, తప్పులు చేయకుండా నీ మీద నేరం పడితే దేవుని నామం నిమిత్తంలో నువ్వు అనుభవిస్తున్నావు కనుక నువ్వు సంతోషపడతాం మంచిదే. భారం భరించడం మంచిదే. భారం భరించండి, తట్టుకోండి. ఎందుకంటే కొంతకాలం ఈ బ్రతుకు కోసం ఎందుకు మన వైభాగం? అసలైన రాజ్యం కోసం ఎదురు చూద్దాం. ఆ రాజ్యం విలువైనది. నిందలు పడండి, భారం భరించండి, ఓపిక తట్టుకోండి, సహించండి. ఎందుకు తెలుసా? ఎప్పుడో లేదో మీరు అనుకున్నట్టుగా ఎప్పుడు జరుగుతుందో తెలియదు కనుక జాగ్రత్త పడతాం చాలా మంచిది. డబ్బు సంపాదించుకున్నాడు, బ్యాంకులో డబ్బు ఉంటే ఎప్పటికైనా డబ్బులు తెచ్చుకొని తింటానన్న ధైర్యం ఉంటుంది. అవునా కదా? ఇల్లు కట్టుకున్నవాడు ఎక్కడ తిరిగి వచ్చినా ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. పెళ్లి చేసుకున్నవాడు ఎక్కడికి వెళ్ళి వచ్చినా భార్య ఉంటుందని గుర్తింపు. పిల్లలు ఉండేవాడు ఎక్కడికి వెళ్ళి వచ్చినా పిల్లలు ముద్దాడుకోవచ్చు అని లెక్క ఉంటుంది. డబ్బు సంపాదించుకున్నవాడు డబ్బు ఇంటికాడ ఉంది కనుక భయపడాలి. అలాగే నువ్వు దేవుని యొక్క కృపను సంపాదించుకున్నావా, ఏదో ఒక రోజున సొంత గృహానికి మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. సొంత ఇల్లు ఇది కాదు, ఇది సొంత ఇల్లు కాదు, సొంత దేశం కూడా కాదు. ఇది అసలైన దేశం ఒకటి ఉంది, అది ముఖ్యమైన దేశం. అన్నీ సంపాదించుకోండి, లోకంలో తప్పేం కాదు. కానీ మీరేం చేయాలి తెలుసా? సిద్ధపాటు కూడా కలిగి ఉండాలి. ఇక్కడ ఏం చేశారండి? 7వ భాగం, క్రీస్తు నామం నిమిత్తం బాధలు భరించారంట. భరించిన సంఘం. నువ్వు భరించు. బాధలు వస్తున్నాయా? నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ బంధువులు హింస, అనేకమైన బాధలు హింస్తున్నారా? ఇంకో విషయం చెప్పనండి, అసలు మనకు బాధలే లేవు. ఒక దేశంలో యేసు ప్రభువుని నమ్ముకున్నారని భార్య భర్తలు సువార్తను ప్రకటిస్తుంటే కళ్ళతో చూచి ఏడ్చానండి నేను. ఒక దేశంలో, ఏదో దేశంలో యేసు ప్రభువుని నమ్ముకొని సువార్త ప్రకటిస్తున్నారని ఇద్దరు బట్టలు వడదీసేసి భార్యని భర్త భుజం మీద ఎక్కిచ్చేసి ఊరంతా తిప్పారండి. అది బాధ అంటే, భారం అంటే, తట్టుకోలేని హింస అంటే, అది సహించలేని బాధ అంటే అది. మనం ఏం భారం భరిస్తున్నాం? కడుపు నిండా తింటున్నాం, హాయిగా నిద్రపోతున్నాం. ఏ బాధ భరిస్తున్నాం మనం? దేవుని నిమిత్తం శ్రమ అనుభవిస్తున్నావా? సంతోషించు. దేవుడు నీకు ఒక రాజ్యం ఇస్తాడు. ఎఫెసీ సంఘం అంట మంచి క్రియలు కలిగిన సంఘం. 7వ పాఠం ఏంటంట? 7వది ఏంటంట? నీ నామము నిమిత్తము నీవు భారము భరించేవని నమ్ముతున్నాం. తర్వాత 8వది, నా నామం నిమిత్తము నీవు అలయలేదని ఎరుగుతున్నావు. అలయలేదంటే నువ్వు ఎంత కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా అలయలేదు. ఒక ప్రాంతంలో ఒక స్త్రీ ప్రార్థనకి వెళ్తుంటే
ఆమెని ప్రార్థనకి వెళ్ళొద్దని భర్త కొడుతున్నాడు. కొడుతుంటే మళ్ళీ వెళ్ళిపోతుంది ప్రార్థనకి, మళ్ళీ కొడుతున్నాడు లారీ డ్రైవర్ అయిన. సరే మొత్తానికి ఏంటి ప్రార్థనకి వెళ్ళొద్దని వెళ్ళిపోతుంది, ఏదో జరుగుతుంది అనుకొని అనుమానం వచ్చింది ఇతనికి. అనుమానం, ఆమె ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, తన భర్త కోసం ప్రార్థన చేస్తుంది. ఒక రోజున ఏం చేశాడంటే చూశాడు, వెళ్తా లేదా చూశాడు, ఆదివారం వచ్చింది, ప్రార్థనకి వెళ్ళిపోయింది. ఇంటికి రాగానే ఏం చేశాడంటే బాగా కొట్టేశాడు, భయంకరంగా కొట్టేశాడు. ఈసారి వెళ్ళావంటే నిన్ను చంపేస్తాను అన్నాడు. మరలా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చర్చికి వెళ్ళిపోయి ప్రార్థనకి వెళ్ళిపోయింది. ప్రార్థనకి వెళ్ళగానే ఈసారి వెళ్ళొద్దని వెళ్ళిపోయావని మళ్ళీ కాపలా కాసి 2 ఇనప సవ్వలు బాగా కాల్చి నడుము మీద 2 వాతలు పెట్టాడంట. పైనుంచి అడుగు భాగం వరకు కూడా 2 వాతలు పెట్టాడు, తిప్పాడంట ఇనప సవ్వలు. బాబు యేసయ్యా అని ఏడ్చిందంట, ప్రార్థన చేసిందంట. అదంతా కాలిపోయి, ఒళ్ళంతా కాలిపోయి పగిలిపోయిందంట, చర్మం పగిలిపోయిందంట. పగిలిపోతే ఆ బాధ తట్టుకోలేక మళ్ళీ ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడంట. హాస్పిటల్లో వెళ్ళింది, చూపిస్తుంది, మందులు రాసుకుంది. ఆమె బ్లౌజ్ వేసుకుంటా కూడా అవకాశం లేకపోతే ఆ చీర అట్ట తిప్పుకొని అట్టాగే మళ్ళీ చర్చికి వెళ్ళిపోయిందంట. ప్రభువా నా భర్తను మార్చవా, నా భర్త మూర్ఖత్వాన్ని తొలగించవా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే 3వసారి కనిపెట్టి వాతలు పెట్టిన వెళ్ళిపోతుంది, ఏదో జరుగుతుంది అనుకొని 3వసారి కత్తి రెడీ చేసుకొని తీసుకొచ్చాడంట. 3వసారి కత్తి తీసుకొని కత్తి పైకి విసిరి ఇక నరకపోవడానికి తలకే కింద పెట్టి నరికితే శబ్దమైపోతే ఆమె ఒక మాట అందంట, ప్రార్థన చేసుకుంటున్నాను కసిబాగు అని చెప్పి ప్రార్థన చేసుకొని, దేవా నువ్వు నన్ను నీ రాజ్యంలో చేర్చుకో. ఆ సహనం నీకుందా? అంతవరకు సహిస్తావా ఏమ్మా? అంతవరకు సహిస్తావా? మంచి కూర ఉంటేనే చర్చికి రావు, మంచి చేపలు తెస్తే చర్చికి రావు, కాళ్ళు నొప్పెడితే చర్చికి రావు, భర్త మాట అంటే చర్చికి రావు, ఏదైనా 200 300 ఇస్తారంటే పరిగెడతావు పనికి. అలాంటి పరిస్థితులు ఆమె బాధపడుతున్న సందర్భాల్లో కత్తి ఎత్తాడు. పైనుంచి ఆకాశం నుండి ఒక ప్రకాశమైన వెలుగు వచ్చేసిందంట. మొత్తంలో రథం మీద పడిందంట. ఒక చెయ్య కాలు పక్షవాతంలోకి వచ్చేసింది. కత్తి అట్ట ఆగిపోయిందంట. చంపబోయాడు, కత్తి చంపలో పోయింది, ఆపేశాడు. అప్పుడు స్వరం వినపడుతుందంట పైనుంచి, ఎవరిని చంపుతున్నావు నీవు? నా కుమార్తెని చంపడానికి నీకు అధికారం ఎవడిచ్చాడని దేవుడు మాట్లాడాడంట. నా కుమార్తె, దేవుడు అన్నాడంట, నా కుమార్తెని చంపడానికి నీకు అధికారం ఎవడిచ్చాడని చెప్పాడండి. ఎవడవయ్యా నువ్వు అంటే, నేనే యేసుని నీ కోసం ప్రాణం అర్పించానని చెప్పాడంట. కింద పడిపోయాడు. ఆ స్వరం వింటున్నాడు, ఆ వెలుగు వింటున్నాడు, చూస్తున్నాడు. నా కుమార్తెని, నా బిడ్డను నువ్వు చంపడానికి నువ్వెవడివి అన్నప్పుడు ఏసయ్యా నీ కాలు చేలు పడిపోతుంది. వెంటనే మరలా లేచి ప్రార్థన చేస్తుందంట, అయ్యా ఈయన పక్షవాతం వచ్చేస్తే ఇంకా నా మీద నిందలేస్తారు, ఇతను బాగు చేయమని మళ్ళీ ప్రార్థన చేసిందంట. అక్కడ వెంటనే స్వస్థపరిచేది దేవుడు, బాగు చేశాడు. సేవకులయ్యారు. సహిస్తావా? నువ్వు ప్రార్థనకు రావు, ఉపవాసాలు ఉండవు, కన్నీళ్ళు కార్చవు, రోధించవు, ప్రార్థించవు. ఎప్పుడు అవసరం వస్తే, కడుపు నిండితే, అన్నీ బాగుంటే, పర్లేదు అనుకుంటే ఆదివారం వస్తావు. అన్నీ బాగానే ఉండి ఇవాళ మంచి కూర వండేసుకున్నాను, రెడీగా పెట్టుకున్నాను, ఇంటికి వెళ్ళగానే పెట్టుకుని తినడమే, ఇబ్బంది లేదన్నప్పుడు వస్తాం. ఒకవేళ అది కూర కూడా లేకపోతే ఆ రోజు రావు. ఇదే క్రైస్తత్వం. ఇది ఎఫెసీ సంఘానికి సంబంధించింది కాదు. ఒకటి గమనించండి, ఎఫెసీ సంఘం గురించి గుణలక్షణాలు తెలియజేస్తున్నాడు. వారు ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేయాలంట, అలయలేని సంఘం అంటాడు. నాకు టైం అయిపోయింది, నేను ఏరే చోటకి వెళ్ళాలి కనుక ఇక్కడ గమనించండి, అలయలేని సంఘం. దేవుడు అలయ లేకుండా సంఘాన్ని చేస్తాడు. కారణం తెలుసా? ఎఫెసీ సంఘములో గుణలక్షణాలంట మొదటగా చెప్పుకుందాం. మొదటి ఏంటంట, క్రియలు కలిగిన సంఘం, కష్టపడే సంఘం, సహనము కలిగిన సంఘం, దుష్టుడిని సహించలేని సంఘం, అపోస్తులు కాకి అపోస్తులని చెప్పుకున్న వారిని పరీక్షించిన సంఘం, అబద్ధకులను కనుక్కున్న సంఘం, తన నామం నిమిత్తము భారము భరించిన సంఘం, అలయలేని సంఘం, నికోలయ బోధను దేశించిన సంఘం. 9వ మాట ఏంటంటే, నికోలయాతు క్రియలను దేశించుతున్నావు. ఈ స్టోరీ చెప్పాలంటే ఇప్పుడు అయ్యేది కాదు, అంటే నేను ఏరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది అర్జెంటుగా. ఇక్కడ గమనించండి, నికోలయాతు అనే గమనించాలి. ఒక మాట మీకు అర్థం చెప్తా, ఈసారి మీకు అర్థమేంటి చెప్తా. నికోలయాతు అంటే ఎవరంటే తెలుసా? అపోస్తులు సంఘం ప్రారంభించినప్పుడు 7 సంఘ పెద్దలు ఎన్నుకున్నారు.
7 సంఘ పెద్దలు. మొదటి సంఘ పెద్ద మీకు బాగా తెలుసు, ఎవరైనా? స్టెఫను కదా. స్టెఫను, పుకోరియా, ఏదో చక్కని పేర్లు ఉన్నాయి, పేర్లన్నీ కూడా. ఆ 7 సంఘాలను ఎన్నుకున్నాడు. 7లో 7వ వాడు నికోలయాతు అనేవాడు. నికోలయాతు అనేవాడు సంఘములో సంఘ పెద్దగా ఉండలా, పెద్ద పనులు చేశాడు వెళ్ళి. కారణం ఏంటంటే సంఘ పెద్దగా చేసిన తర్వాత ఈ 6 ఈ సంఘ పెద్ద ఫస్ట్లో మంచోడే. నాకు అర్థం చేసుకుంటే ఈ సంఘ పెద్ద గారు ఫస్ట్ భక్తి గలవాడంట, ప్రార్థన పరుడంట. 7 ఎవరిని ఎన్నుకోమని అపోస్తలులు అనుకున్నారంటే భక్తి గల వారిని, ప్రార్థన పరులని, మంచి వాళ్ళని, జ్ఞానం కలిగిన వారిని. ఈ నికోలయాతుకి జ్ఞానం ఉంది, భక్తి ఉంది, యథార్థం ఉంది, అన్నీ ఉంది, అన్నీ బాగానే ఉండే ఈయనకి. నికోలయాతు వీడు సంఘంలో సంఘ పెద్దే, పాస్టర్ కూడా కాదు, ఒక సంఘ పెద్ద ఎంత కంపు చేశాడంటే సంఘాల్లోకి వెళ్ళిపోయి, సంఘాల్లో జొరపడిపోయి వీళ్ళు ఏ బోధ అయితే బోధిస్తున్నారో దానికి వ్యతిరేకంగా బోధించేవాడంట. బోధించేసి వాళ్ళు ఇది చేయొద్దన్నాను ఇంకో చేసేయని పర్లేదు అనేవాడంట, అది తినొద్దండి తినేసేయని పర్లేదు అనేవాడంట. ఇలా నికోలయాతు అనేవాడు సంఘ పెద్ద వెళ్ళి సంఘాల్లో జొరపడి సంఘాన్ని చెడగొట్టేసేసాడు. ఈ స్టోరీ గురించి ఒకసారి చెబుతా మీకు అర్థమయ్యేట్టుగా. సంఘాల్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఈయన ఏమంటున్నాడంటే నికోలయాతు అనేవాడు మీకు బోధించిన మిమ్మల్ని సంఘాలని మంచిగా ఉండే సంఘాలు, ఆత్మీయంగా నడిచే సంఘాల దగ్గరికి వెళ్ళిపోయి దుర్బోధలు బోధించి సంఘాలను పాడుపాడు చేశాడండి సంఘ పెద్ద. అప్పుడు అంటున్నాడు నికోలయ బోధను నువ్వు అనుసరించట్లేదు, నేను కూడా అనుసరించను, కనుక నికోలయాతు బోధ మీరు వినవద్దు, సత్యమైన బోధ. ఈ 9వ మాట ఏం తెలుసా? నికోలయాతు బోధను అనుసరించిన వారు కారు. వాక్యం ఎలాగుందో అలాగే నడిచారు తప్ప నికోలయాతు బోధన అనుసరించిన వారు కాదు. నువ్వు కూడా నికోలయాతు అంటే ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఎవడన్నా వచ్చి ఇది కాదు అని చెబితే వినటానికి వీలు లేదు. బయట నుంచి రావచ్చు, లోపల నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి రావచ్చు. ఒకవేళ నువ్వు వాడు చెప్పిన బోధ విన్నావా, నికోలయాతు అనే వాళ్ళు లేచిపోయారు. ఇప్పుడు చాలామంది వచ్చారు, ఏదో గొప్ప అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు బోధ విన్నావా, ఉన్న విశ్వాసం ఆత్మీయత పోయి సాతాను చేతులు పడి నలిగిపోతావు. జాగ్రత్త, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఇక ఎఫెసీ సంఘం గురించి మొదటి పాఠం ఒక్క మాటలో చెబుతున్నాను నేను. వాళ్ళ ఎఫెసీ యొక్క గుణలక్షణాలు వివరంగా దేవుడు ఏం చేస్తున్నాడు బోధిస్తూ ఇలాగ రాయము, వారు మంచి గుణలక్షణములు కలిగిన వారు అని చెప్పి హెడ్డింగ్లో రాసి అపోస్తులుగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంఘం గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఈ సంఘం గురించి చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. ఎఫెసీ యొక్క సంఘం గుణలక్షణాలు నీకు నాకు కలిగి ఉంటే ఆయన రాజ్యానికి వెళతాం. అట్టి యొక్క భాగ్యం దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహిమ స్వరూపైన మా తండ్రి, అందరం లేచి నిలబడదాం. పరిశుద్ధుడు అని ప్రతిగానాలతో స్తుతించబడుతున్న దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఎఫెసీ సంఘము ఏ రీతిలో ప్రభువా గుణలక్షణములు, మంచి గుణలక్షణములు కలిగిన సంఘముగా ఉందో అలాగే మేము కూడా మంచి గుణలక్షణములు కలిగిన సంఘముగా మీరే మార్చి సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, మేమందరం